బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఎరవలిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. అయితే కేకే ఆయన కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు కలిసి కాంగ్రెస్ లోకి చేరుతున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ అయితే ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల కేశవరావు ఇంటికి ఏఐసీసీ సెక్రటరీ దీపదాస్ మున్షి వచ్చి కేకే మరియు కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మితో భేటీ అయ్యారు. వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, మరి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేకే సమావేశం కావడం ఎలా లేదన్న ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే కేకే కావచ్చు, ఆయన కుమార్తె విజయలక్ష్మి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతారని ప్రచారం ఊపందుకున్న ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత ఎలా ఉందనుకోవచ్చు రాజు? ఎందుకంటే గత నాలుగైదు రోజుల క్రితం దీపదాస్ మున్షి కేకే ఇంటికి రావడం జరిగింది. కేకేతో పాటు ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మి ఇద్దరిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అయితే ఆ సమయంలో కేకే ఆ ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో దీపదాస్ మున్షి భేటీ జరగలేదు. కేవలం మేయర్ విజయలక్ష్మితో మాత్రమే భేటీ జరిగింది. అయితే ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, గతంలో సిడబ్ల్యూసీ మెంబర్ గా ఉన్నప్పుడు కేశవరావు పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా పనిచేశారు. పశ్చిమ బెంగాల్ ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు దీపదాస్ మున్షితో ఉన్నటువంటి సంబంధం పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి నేపథ్యంలో మర్యాదపూర్వక భేటీ అని చెప్పినప్పటికీ తర్వాత వాళ్ళిద్దరిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పేసి ఆ పార్టీ తరఫున రాష్ట్ర తరఫున తాను ఆహ్వానిస్తున్నానని చెప్పేసి కూడా ఆమె చెప్పినట్టుగా తెలిసింది. అయితే అప్పుడు కేక్ సంబంధించి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇతర అనారోగ్య కారణాలు భేటీ కాలేకపోయారని చెప్పేసి ఆ కూతురు భవిష్యత్తు కోసం తాను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్తున్నట్టుగా ప్రచారం పైన ఇప్పుడు ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ తో ఆయన భేటీ అయ్యారు. భేటీ అయిన సందర్భంగా జరిగిన పరిణామాలన్నిటిపైన చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీలోకి కేసీఆర్ ఎప్పుడైతే కేకేని ఆహ్వానించారో అప్పటి నుంచి కూడా ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం, రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీ సెక్రటరీ జనరల్ గా నియమించి ఆయన సలహాలు సూచనలతో పార్టీ నడుస్తూ అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తిగా కేశవరావుకు ప్రాధాన్యత బీఆర్ఎస్ పార్టీలో ఉంది. అటువంటిప్పుడు తాను పార్టీ వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీనియర్లకు కాంగ్రెస్ లో ఎటువంటి మర్యాద ఉందనేది చూస్తున్నాం కాబట్టి ఇప్పటికిప్పుడు అటువంటి నిర్ణయాలు తీసుకోలేము కానీ అని ఆయన వివరించారు. వాస్తవానికి ఏం జరుగుతా ఉంది ఏంటనేది కూడా ఇంకా పూర్తిగా వాళ్ళిద్దరు ఎవరో ఒకరు చెప్తే కానీ బయటకు వచ్చే అవకాశం లేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ స్టార్ట్ చేసి పాత కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ వాసనలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా ఆహ్వానించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. సో అందులో భాగంగానే దీపదాస్ మున్షి ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కష్టాల్లో ఉంది. కష్టాల్లో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా వెళ్లిపోతా ఉన్నటువంటి పరిణామాల్లో కేశవరావు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో దానికి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలో కేసీఆర్ ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారు అనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. అర్చన. రైట్ రాజు, థ్యాంక్ యూ వెరీ మచ్.